ఓకే. సో యోబు దాకా తర్వాత వెళ్దాం, అది కొంచెం జ్ఞానం ఎక్కువ అవుతుంది. సిల్లీ థింగ్ ఫస్ట్, ఈజియెస్ట్ థింగ్ చూద్దాం. ఇప్పుడు సొలొమోన్ దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు స్త్రీలు వస్తే వాళ్ళిద్దరు ఏమన్నారంటే, ఒక పిల్లోడు నేను తీసుకొని వచ్చి, గత రాత్రి ఏం జరిగిందని అంటే, తన పిల్లని మేము వండుకొని తిన్నాము, ఈరోజు ఏంటంటే డీల్ ఆ బిడ్డని వండుకొని తినాలి. అయితే ఇది తీసుకొని వెళ్ళి దాచింది తన బిడ్డ అయినందున, కాబట్టి ఈరోజు ఇది అనని సొలొమోన్ దగ్గరికి తీర్పుకి వచ్చారు. అప్పుడు సొలొమోను రాజు చూస్తున్నాడు, ఆ బిడ్డ నాది అని అంటే, ఈ స్త్రీ ఈ బిడ్డ నాది 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 నాది, ఇంతకీ ఎవరిది? ఓకే. సో దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు వాడిగల ఏ ఖడ్గం కండి వాడిగా ఉండే, ప్రాణాత్మ కీలు మూలుగు దేహం విభజించుచు హృదయం యొక్క తలంపును ఊహను శోధించుచున్నది. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరు నిజం చెప్తారు చెప్పండి? ఉన్నారా? ఆహా. వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి టోటల్లీ కన్విన్స్డ్, ఇంకోళ్ళని కన్విన్స్ చేయాలని. నేను అనింది అర్థమవుతుందా? వాళ్ళల్లో ఒక స్త్రీ తన ఆలోచన ఏంటంటే, 100% ఇది ఈరోజు న్యాయం, ఇది నాది. ఇంకొక ఆమె తినేసాం, అది మాత్రం ఒరిజినల్గా నా బిడ్డ. ఓకే. బట్ ప్రూవ్ చేయటానికి లేదు. కాబట్టి ఇప్పుడు సొలొమోన్ రాజు ఏం చేశాడని అంటే, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ కాదు, చనిపోయింది నీ బిడ్డ, బ్రతుకున్నది నా బిడ్డ అనుకుంటుంటే, సొలొమోన్ రాజు ఒక కత్తిని తీసుకొని రండి అన్నాడు. ఆ బిడ్డను సగం చేసి వాళ్ళిద్దరికి ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు ఆ మాట రెడీనా? సో ఇప్పుడు ఆ వాక్యం ఏమైంది అని అంటే, స్ట్రైట్ వెళ్ళింది హృదయం యొక్క తలంపుల్లోని ఊహ మొత్తాన్ని శోధించింది. అసలు ఆ మాట లోపలికి వెళ్ళటం ఆ ఇద్దరు ఉమెన్లోకి, ఇద్దరు స్త్రీల లోపలికి వెళ్ళింది. ఒరిజినల్ తల్లి లోపలికి ఆ వాక్యం ప్రవేశించగానే ఆమెకి ఎక్కడ తగిలిందంటే, స్ట్రైట్ స్పిరిట్లో తగిలింది. ఓకే. బిడ్డ కావాలా వద్దా? మస్ట్ కావాలి. ఒక ట్విస్ట్ ఇక్కడ. హలో, నువ్వు కట్ చేయకపోయినా ఆమె వండుకొని తినిద్ది కదా, జడ్జిమెంట్ ఇచ్చేస్తే. అవునా కదా? కరెక్టే కదా. ఆ బిడ్డ ఇటు చచ్చిద్దిగా. హలో, నిన్న రాత్రి వండుకొని తిన్నాం కదా, ఈరోజు రాత్రి బతికిస్తారేంది ఆ బిడ్డని? ఏంటి ఇప్పుడు ఆలోచించలేదా? ఇప్పుడు ఈ తీర్పు ప్రకారమైనా ఇచ్చేయండి. ఇస్తే నిన్న తిన్నాం కదా, మరి ఈరోజు వండుకోవద్దా ఆ బిడ్డని? హలో, ఉన్నారా లేదా? ఆ బిడ్డకు చావు మూడింది. ఎటు చావు లేకుండా ఉండదు. బట్ యు సీ, ఎంట్రుకవాసి గ్యాప్ ఉంది సొలొమోన్ రాజుకి. ఓకే. ఆమె చేతిలో పెట్టినా కానీ అదే పరిస్థితి. కాబట్టి ఆమె చేతిలో పడనీయకుండా కాపాడాలి ఇప్పుడు ఆ బిడ్డని. ఆమెకి ఇవ్వకుండా చేయాలి. హౌ టు డూ ఇట్? ఎందుకంటే ఈ చేతిలోకి వస్తేనే బతికిద్ది. ఆయన ఇచ్చిన తీర్పు న్యాయమును బట్టి ఆ చేతిలోకి వెళ్ళిపోతే చచ్చిపోయిద్ది, వండుకు తింటమే. హలో, అనగానే అప్పుడు ఆయన మాట దాన్ని సగం చేసి ఇచ్చేయండి అనగానే తల్లి లోపలికి వెళ్ళింది ఆ మాట. వెళ్ళి ఎక్కడ తగిలింది అని అంటే, రెడీనా? ఇందుకే ఆ బిడ్డ ఎవరిది? ఏమవుతాయి కదా. స్ట్రైట్ ఇప్పుడు సొలొమోను రాజు ఏమి డివైడ్ చేస్తున్నాడంటే, ఆమె సెల్ఫ్ని సపరేట్ చేసి బయటికి తీయాలి. అర్థమవుతుందా? నువ్వు అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది వాక్యం అనేది. నువ్వు ఎవరనేది
రివీల్ చేస్తుంది. నీ హృదయం, నీ తలంపులు, అసలు నువ్వు హౌ యు థింక్, హూ యు ఆర్ అనేది, నువ్వు ఎవరు అనేది వాక్యం లోపలికి వెళ్ళి తగలగానే, వెలుతురు లైట్ పడగానే చీకటి బయటికి వెళ్ళిపోయిద్ది అంతే. ఓకే, సో ఆ రాజు వేసిన ఆ పనిష్మెంట్ చూడగానే లోపలికి ఎప్పుడుకి వెళ్ళిపోయిందో, అమ్మో ఇది నా బిడ్డ కదా అని ఆమెకు అర్థమైపోయింది. ఏమొచ్చింది చెప్పండి, కమాన్, నా ఏది బయటకు వచ్చింది? నా వచ్చింది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నాని సపరేట్ చేయటం ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్. హలో, ఇప్పుడు మీరు ఏదైనా ఓ తప్పు పని చేశారనుకుందాం, మిమ్మల్ని నొప్పియటం ఎవడి వలన అయిద్దా? నేను అసలు నేను అట్లాంటివి ఆ నేను అనేవాడు ఎంత హైడింగో. సో నేనుని వెలుగులోకి తేలేం, చాలా కష్టం. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే, నేనేందో నీకు తెలీదు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో నీకు కూడా తెలీదు. నువ్వు దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావో నీకు తెలీదు. అసలు నువ్వేంటో కూడా నీకు తెలీదు. అర్థమవుతుందా? సో వాక్యం ఎందుకు అనంటే, నీ రియల్ సెల్ఫ్ను బయటికి తీయటానికి. ఇప్పుడు ఆమె శరీరాన్ని బయటికి తీసాడా? లేదే. ఆమె ఆత్మలో ఉన్న శరీరాన్ని బయటికి తీయాలి. ఓకే, తనని బయటికి లాగాలన్నమాట అన్నాడు. సగం చేసి ఇద్దరికి ఇచ్చేయండి. ఇప్పుడు ఆ మాట నేరుగా వెళ్ళింది హృదయం లోపలికి. ఆ కత్తి ఆ పిల్లోడిని కొయ్యలేదు, ఆ హార్ట్ని 2 ముక్కలు కోసింది. రాత్రి తినింది దాని పిల్ల, ఇది మాత్రం నాదే. ఏం చేయాలి ఇప్పుడు? ఇది నా అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఆమెను వద్దు, ఆ బిడ్డని తనకే ఇప్పించేయండి అని. తనకిచ్చినా చచ్చిద్ది కదా, అది న్యాయం కాదు. ఆమె అనుకుంది ఈ మూమెంట్లో చావు ఆపాలి, ఈ క్షణం చావుని ఆ బిడ్డ చచ్చిపోకుండా ఆపాలి. రాజు మరీ దారుణంగా ఉన్నాడు. ఓకే, మేము చంపుకుంటాము, ఏది చేసుకున్న తర్వాత సంగతి, తనకే ఇచ్చేయండి అన్నాడు. రాజు మాట అసలు ఆమెను థింక్ చేయనిలా. ఎక్కడ అటాక్ చేసిందంటే స్ట్రైట్ స్పిరిట్ని నాని తగలగాని వద్దు అనుకుంది. ఓకే అనుకొని బిడ్డని తనకే ఇచ్చేయండి. సో సొలొమోన్ రోజు వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనమాట. అట్టయితే అది ఆబ్ది కాదు, ఇది ఇచ్చేయండి అన్నాడు. తను న్యాయంలో కాపాడగలిగాడు. ఓకే, ఎవరు ఒరిజినల్ ఐని బయటికి తీయగలిగాడు. ఇప్పుడు 2వ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, ఇది బిట్ టఫ్. లెట్ us try. ఇప్పుడు యోబు. The road don't care who you woke up with. The road don't disconnect you from you. The road, it don't care, don't ask, don't tell, don't judge. So what's your reason to road? We know your best is with ChatGPT, but have you met its biggest competitor? It's Llama. And this masterclass explains Llama's unique design and training techniques, why it is fast, light, and scalable, and how it enables real-world language tasks. You get the point. If you want to know what makes Llama one of the smartest language models out there, register now. యోబు ఒక్కడు మిగిలాడు. ఉన్నారా? ఎవ్వరు లేరు, జస్ట్ యోబు ఒక్కడే. శరీరం కూడా లేదు. భార్య వచ్చింది, దూషించి చచ్చిపోమ్మ. అప్పుడు ఫిలాసఫీ మాట్లాడాడు. దేవుని చేత మనం మేలు పొందుకుంటాం కానీ కీడు పొందుకోలేమా? పిచ్చిదాని వల్ల మాట్లాడుతున్నా. అసలు ఇతను పరమ పిచ్చోడు. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నా. వెయిట్ ఎ మినిట్, ఇంతకీ యోబుకి దేవుడు చేసింది ఏంటి? దేవుడి డెఫినేషన్ ఏంటంటే, నేను నీకు చాలా హెల్ప్ చేస్తున్నానని.
యోబేమో నువ్వు న్యాయం తప్పావని దేవుణ్ణి. సర్వశక్తుడు నీతిమంతుని అనీతిమంతుని సమానముగా ఎంచుట ఎలా అన్నాడు. అరే మంచోడికి వచ్చింది, చెడ్డోడికి వచ్చింది, నన్ను కూడా దేవుడు ఇలా చేస్తే ఇంకా మంచోడు ఎలా మంచిగా ఉంటాడు? మంచిగా ఉండాలంటే భయం వేసి ఎలా చేశాడు దేవుడు? హలో, ఓకే. సో ఇప్పుడు యోబు ఫీలింగ్ ఏంటి చెప్పండి యోబు గురించి? నేను ఉత్తమోత్తమ పురుష పొంగవ అనుకున్నాడు. అవునా కాదా? మరి అసలు డైలాగులు మొత్తం చూడాలి అసలు 39 అధ్యాయాల దాకా. ఓకే, ఏమండి? నీతిమంతునితో అంటే తనను తాను అనేసుకున్నాడు. అనీతిమంతుల్ని సమానునిగా ఎందుకు ఎంచావని నేను దేవుణ్ణి అడగాలనుకుంటున్నాను అన్నాడు. అంటే వాడు నీతిమంతుడు. ఇవన్నీ అనుభవించినందుకు పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ నేను. ఓకే, దేవుడు ఎవరినైనా ఫస్ట్ భూమి మీద పిలవాలి, నెంబర్ 1 అంటే ఎవరిని పిలవాలి? దేవుడు పోయి వాడిని కొట్టాడు. ఆ నెంబర్ 1 కొడితే ఏమన్నా చూడండి, నేను భక్తుడిని వాడికి భక్తి లేదని ప్రూవ్ చేస్తే ఏమైద్ది? వాడంత టెవిల్ ఉండదు. పాపికి వాడు పాపని రివీల్ చేస్తే యేసయ్యా నువ్వు నాకు కావాలంటాడు. ఒక దైవికమైన సాత్వికునికి వాడికి అసలు సాత్వికం లేదంటే వాడిలో ఉన్న క్రూరత్వం మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు యోబుకి ఏమైందని అంటే మొత్తం శరీరం అంతా కొడితే కోపం వస్తుంది మనకి. దేవుడు మనల్ని హార్డ్ వేలో హ్యాండిల్ చేస్తే మన భార్యను పెట్టి, మన భర్తను పెట్టి, పిల్లల్ని పెట్టి, నిన్న అప్పుడు చేసినాయే కదా ఇప్పుడు నువ్వు నా కూతురికి నా కొడుకు నాకు కానీ ఏనాడు చేసుకున్న చేసావు నువ్వు నోరుమై అసలు కాదు. అయితే ఇప్పుడు దేవుడు అన్యాయం అనమాట. నువ్వు మంచోడు కదా, మంచోడు అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, మరి నీ మంచి ఉండు బేబీ, నా మంచి దగ్గరికి నేను వస్తా, వెయిట్ ఏ మినిట్ అసలు నీ మంచి ఏందో చూద్దామని కదా. సో ఇప్పుడు యోబు అసలు సూపర్ బ్రహ్మాండమైన నీతిమంతుడు. అసలు అంత భయంకరమైన నీతిమంతుల్లో పాపం ఉందా? మళ్ళీ దేవుడు సాతాను ఎదుట ఒప్పుకోవటం. అతడు చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవర్తనుడును న్యాయవంతుడు నయ్యుండి. ఓకే, అసలు భూమిలో ఎవరు లేరు యోబు అంత పర్ఫెక్ట్. అయితే దేవుడికి మాత్రం యోబులో ఇంపర్ఫెక్షన్ కనపడుతుంది. ఏంటి ఆ ఇంపర్ఫెక్షన్? ఆ ఇంపర్ఫెక్షన్ ఏంటంటే నువ్వు. సో హోలీ స్పిరిట్ వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నీకు మిగలకుండా చేస్తాడు. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. నువ్వు అనేవాడివి ఆత్మలో చచ్చిపోవటం ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవడన్నా చచ్చిపోతాడు. మనమే కాదు, అడుక్కునేవాడికి కూడా దేవుడు అన్నం పెట్టలా. ఓకే, అతను మనకన్నా స్పిరిచువల్ అయితే దట్ డెత్ ఎవ్రీబడి విల్ డై. ఆ మరణం ఎవరైనా మరణిస్తారు. హలో, తెలిసి చచ్చిపో చూద్దాం. నిన్ను నువ్వు కాదనుకో, ఆ ఒక్కటి మాత్రం కుదరదు. నిన్ను నువ్వు కాదనుకోవటం ఎలాగా కూడా నీకు తెలియదు. హలో, దేవుడు అది వద్దురా అంటే ఆ చాయిస్ మనం చేసి, నువ్వు చెప్తే కదా చేశాను,